ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో ఇజ్రాయెల్ ప్రజల యొక్క మొండితనం గురించి మనం చదువుకుంటున్నాం. మీరు నాకు విధేయులై ఉండవలనని ఆజ్ఞాపించుచున్నాను. అటులు చేసినచో మీరు నాకు ప్రజలగుటకును వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగును అని చెప్పి తిని, కానీ వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము నడిచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలగిరి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణములో యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క అవిధేయత గురించి తెలియజేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క కట్టడలను వారు పాటించలేదు. దేవునికి విశ్వాసపాత్రమైన జీవితాన్ని జీవించలేదు. నేటి పట్టణాన్ని ధ్యానం చేసుకున్న తరుణంలో మనము ఇజ్రాయెల్ ప్రజల వలె కాకుండా దేవుని యొక్క చట్టాలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు మనం విధేయులై జీవిస్తే తప్పకుండా దేవుని యొక్క కరుణ మనము పొందుకోగలము. లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు. యేసు ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోగానే మూగవాడు మాట్లాడుట చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. పరిసయ్యులు, ఇతడు దయ్యములకు అధిపతి బెల్జెబూలు వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నారు అని పలికిరి. కొందరు ఆయనను పరీక్షింపగోరి, పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అని అడిగిరి. యేసు వారి ఆలోచనను గ్రహించి వారితో ఇట్లు పలికెను, అంతకలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనా నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనా కూలిపోవును. సైతాను రాజ్యము అంతకలహమునకు గురియగునచో అది ఎటులా నిలువగలదు. నేను బెల్జెబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధమును ధరించి తన ఇంటికి కావలి కాచుకొనొచ్చు అతని సంపద సురక్షితముగా ఉండును. కాని అతనిని మించిన బలవంతుడొకడు దాడి చేసి అతనిని కొల్లగొట్టి అతడు నమ్ముకుని ఉన్న ఆయుధములను స్వాధీనము చేసుకుని అతడు దోచుకున్న సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు పరమ వైద్యుడు. అనేక మంది రోగులకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ప్రభువు ఎవరెవరినైతే తాకారో వారందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుకున్నారు. దుష్టశక్తులను ప్రారద్రోలారు, దెయ్యములను వెడలగొట్టారు. నేటి సువార్తలో యేసు ప్రభు ఒక మోగ దయ్యాన్ని వెడలగొట్టినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా సంతోషించారు, ఆనందపడ్డారు. కానీ అక్కడున్న పరిసయ్యులు మాత్రము ప్రభుని వ్యతిరేకిస్తున్నారు, ప్రభుని తప్పుపడుతున్నారు. ఈయన ఈ అద్భుతం చేసినది దేవుని యొక్క శక్తి వలన కాదు, దెయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలు సహాయం వలన ఈయన చేస్తున్నాడు అని వారు ప్రభును నిందిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడున్న ప్రజలు ఎవరెవరైతే ప్రభును విశ్వసించారో వారు ప్రభువుకు వరాలు పొందుకున్నారు, ప్రభు నుండి స్వస్థతలు పొందుకున్నారు. కానీ ఈ దుష్ట యూదులు ప్రభును వ్యతిరేకించారు కాబట్టి ప్రభువు నుండి ఎటువంటి వరాన్ని పొందుకోలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దేవుని కుమారుడు. యేసు ప్రభు దేవుని కుమారుడు, మన రక్షకుడు, మన మెస్సయ్య అని మనం విశ్వసించాలి. అప్పుడే మన జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు దుష్టశక్తులను వెడలగొట్టి ఉన్నాడు. ప్రభువా, మా జీవితంలో ఉన్న దుష్టశక్తులను కూడా వెడలగొట్టమని ప్రార్థన చేయించున్నాం. మాలో ఉన్న రోగాలను కూడా తీసివేయమని వేడుకుంటున్నాం.
ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.